అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను బిగ్ బాస్కెట్ నుంచి న్యూట్రిషన్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని మా హస్బెండ్తో ఆర్డర్ పెట్టించుకున్నాను. 30 క్రాస్ అయినటువంటి ప్రతి ఉమెన్, ప్రతి మదర్ న్యూట్రిషన్ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు. అందులో నేను ఒకదాన్ని. ప్రతి ఒక్క మదరు కాల్షియం ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మోకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. అది మనకేంటో అర్థం కాక స్కానింగ్లు తీస్తాము. తర్వాత చిన్నగా జాయింట్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే న్యూట్రిషన్. మనకి కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకుంటే కనుక సెట్ అయిపోతాం ఒక 6 మంత్స్ కల్లా. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి మదర్ అయితే తన కేరింగ్ని తను సరిగా చూసుకోలేదు. ఈ రకరకాల సీడ్స్ తీసుకొని లడ్డూలు చేయడం కానీ ఇవన్నీ వాళ్ళకి చాలా పెద్ద ప్రాసెస్లా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలతోనే సగం నలిగిపోతుంటారు. కాబట్టి నేను ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తాను మీకోసం. అదేంటంటే నేను చాలా రకాల ఐటమ్స్ బిగ్ బాస్కెట్లో తెచ్చుకున్నా అండి. చూడండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా చూపిస్తాను. ఇవి వచ్చేసి పంప్కిన్ సీడ్స్ ఇలా చాలా ఐటమ్స్ మనకి ఏవేవైతే అవైలబుల్ ఉంటాయో సీడ్స్ అవన్నీ న్యూట్రిషన్కి సంబంధించిన సీడ్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అవిసె గింజలు అనుకుంటా. ఇంకొకటి మెంతులు ఎందుకు పెట్టడం ఆయన అర్థం కావట్లేదు. ఇదైతే పక్కకు పెట్టేస్తాను. ఇంకా వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, బూడిద గుమ్మడికాయ సీడ్స్. వీటన్నిటినీ చాలా ఈజీ ప్రాసెస్లో, చాలా ఈజీ మెథడ్లో మనకి న్యూట్రిషన్ అందేలాగా మీకు ఖచ్చితంగా నేను ఈ ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా? పదండి. ఇదిగోండి, ఇలా వీటన్నిటిని ఒక ప్యాన్లో వేసేసుకోండి. ఇవి వచ్చి ప్రతి ప్యాకెట్ కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. మనకు ఒక 1 మంత్ పైన వస్తుంది. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీనిని రోజు 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు తీసుకున్నారంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఫ్యూచర్లో కూడా న్యూట్రిషన్ అనేది చక్కగా అందుతుంది మనకి. ఇప్పుడు వీటిని మనము దారగా ఏం చేసుకున్నాము, లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. వీటిని ఇలా చక్కగా ఏంపేసుకొని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ కొట్టేసుకోవడమేనండి. మనము డైలీ ఏం చేస్తామంటే ఇంట్లో టిఫిన్లు తింటుంటాము, తర్వాత భోజనం చేస్తాము. మధ్యలో స్నాక్స్ అంటే ఈ పునుగులో, దోశలో, లేకపోతే ఏదో ఒక పండు, చాలా రేర్ అనమాట. ఇలాంటివి అయితే సీడ్స్ అసలు తీసుకోం మనం. కాబట్టి మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. చాలామంది ఉమెన్స్ నాకు చెప్పింది ఏంటంటే ఇట్లా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని అంటున్నారు. అప్పుడు నాకు వాటి మీద అవగాహన లేదు. ఓకే అనుకునేదాన్ని. ఏదైనా మన వరకు వస్తేనే తెలుస్తుంది అన్నమాట. మనం ఈ ప్రాసెస్ని ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ పైనే వస్తుందండి. ఏ మాత్రం బరువు పడకుండా, ఫ్యూచర్లో ఇంకా ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే మనకి 30 క్రాస్ అయితేనే ఇలా ఉన్నాం. మరి 50 క్రాస్ అయిపోతే మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎవరు చూసుకుంటారు? కాబట్టి మనల్ని మనం కూడా కేర్ చేసుకోవాలి. మనము వీటితో పాటు నైట్ బాదము, వాల్నట్స్ కూడా మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకుంటే అది కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా ఒక 2 డేస్కి ఒకసారో 3 డేస్కి ఒకసారో ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది మనకి. అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఫ్యాన్ కింద కాసేపు చల్లారనిచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం మిక్సీకి వేసుకుందాము. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి సంబంధించిన సొల్యూషన్ని మనం వెతుక్కోవాలి, కానీ ఊరికే బాధపడితే ఏమీ రాదు. కాబట్టి ఏ సమస్య అయితే మనకు వస్తుందో, దేనివల్ల మనం సఫర్ అవుతున్నామో దాని సొల్యూషన్ వెతకండి. మనము అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే మనకి 1 మంత్ పైన వస్తుందండి ఈజీగా. ఇకపోతే చిన్నపిల్లలకు కూడా ఇది అందాలి కాబట్టి న్యూట్రిషన్ అనేది చిన్నపిల్లలకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇలా తినలేకపోతే కొంచెం బెల్లం యాడ్ చేసి వాళ్ళకి సపరేట్గా పౌడర్ చేసుకోండి. డైలీ మనం దీనిని ఒక 2 నుంచి 3 స్పూన్లు తిన్నామంటే చక్కగా న్యూట్రిషన్ అందుతుంది. ప్రతి ఉమెన్ కూడా తన హెల్త్ని తను కేర్ చేసుకున్న అమ్మాయి అవుతారు. ప్రతి ఉమెన్ కూడా, ప్రతి మదర్ కూడా తన హెల్త్ని తను చూసుకోవాలి. మనం బాగుంటే ఆటోమేటిక్గా కుటుంబం బాగుంటుంది. ఈ హెల్త్ గురించి మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దీనిని ఫాలో అవ్వండి. మీ హెల్త్ను మీరు మంచిగా కాపాడుకోండి. బాయ్.